అలాగే ఈ విషయం నీ ఫ్రెండ్కి చెప్పే. అంటే ఇప్పటివరకు మన విషయం తెలియకుండా సడన్గా మన గురించి చెప్తే బాధపడుతుంది కదా. భువన నాకన్నా నీకే మంచి ఫ్రెండ్. అయినా మన ప్రేమ వల్ల నీ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకనే చెప్పుకో. సరే. ఇంకెప్పుడు వాడి గురించి అలా ఏడవకు. అప్పుడు వాడు నీ లైఫ్లో ఇప్పుడు లేడు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. జరిగింది వదిలే, జరగాల్సింది ఆలోచిద్దాం. గతంలో గాయాలను మర్చిపోతేనే భవిష్యత్తుని బ్రైట్గా మార్చుకోగలం. అర్థమైందా? అయినా ప్రతిసారి నువ్వు ఇలా ఏడ్చినప్పుడు కన్సల్ట్ చేయడానికి నీ పక్కన ఎవరు ఉండడు. అర్థమవుతుందా? చెప్పు బోని, చూస్తావేంటి? ఎందుకుంటారు? ఇప్పుడు తనున్నాడు, నేను కూడా ఉంటాను. నువ్వు దేనికి భయపడక ఆర్తి, మేమున్నాం కదా. సరే సరే, ఇంక చాలు, వెళ్దామా? బుద్ధున్నోడెవడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిని లవ్ చేయడు. కానీ ఒకే ఇంట్లో ఉండి ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలిసిన ఇద్దరు అమ్మాయిల్ని ఒకరికి తెలియకుండా ఒకరిని లవ్ చేస్తున్నాను. నన్ను ఏమనాలి? హలో గురు, హోజా షురు, నీ లవ్ స్టోరీ మళ్ళీ మొదలు. ఒకరేమో స్వీట్, ఒకరేమో స్పైస్, మిక్స్ అయితే నీకే డేంజరు. ఏ వైపుకో చూపే, అటు ఇటు తిరుగుతూ ఉంటావే. ఏం చెప్పినా ఏం చేసినా ప్లీజ్ టేక్ కేర్ బ్రదరు. ఏమయ్యా హరిశ్చంద్ర, ఈ అట్టే బాగున్నా? ఏమయ్యా హరిశ్చంద్ర, నీకు మరి జాగ్రత్త. ఏమయ్యా హరిశ్చంద్ర, ఈ ఫేటే మారిందా? ఏమయ్యా హరిశ్చంద్ర, రిస్క్ అయినా పర్లేదా? ఏముంటుందే బాబు, డాడీ మళ్ళీ సింగపూర్ వెళ్ళమని చెప్తూనే ఉన్నాడు. అదే ఏముంటుందిలే, మర్జర్స్, అక్విజిషన్స్. బోని ఒక్క నిమిషం. సరేలే, మళ్ళీ చేస్తానుండు. ఏంట్రా? సరే అయితే రేపు కలుద్దాం, ఓకేనా? నేను వెళ్తున్నాను. ఐ మిస్ యూ. నీ ఫ్రెండ్ అక్కడే ఉంది, చూస్తే బాగోదు. అవును కదా, ఇంకా చెప్పేస్తాను లేరా, ఎన్నాళ్ళు దాస్తాం? వద్దు. అంటే ఇప్పటి వరకు చెప్పకుండా సడన్ గా చెప్పామనుకో, నీ ఫ్రెండ్ ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? ఇంకేమనుకుంటుంది? ఇన్ని రోజులు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి నువ్వు నిజం చెప్పకుండా మోసం చేసావు అనుకుంటుంది. అనుకుంటే అనుకోనిరా, నేను చెప్పేస్తాను. అది కాదే, ఇప్పటికే తను చాలా బాధలో ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మన విషయం చెప్పావనుకో, మన ఇద్దరి మధ్య తను వచ్చిందని బాధపడుతుందా లేదా? పడుతుందా లేదా? పడుతుంది. అందుకే నువ్వు పడకు, ఐ మీన్ తొందర పడకు. సరే.
ఏంటో మీ లవ్తో పాటు మీ ఫ్రెండ్షిప్ని కూడా నేనే కాపాడాల్సి వస్తుంది. అందుకేరా ఐ లవ్ అదిగో మళ్ళీ ఆగు. బాయ్. బాయ్ రా. చందు ఏడి? చందువా? అదే హరిశ్చంద్ర ప్రసాద్. ఓ హరియా, వెళ్ళిపోయాడు. అయ్యో, వెదర్ చాలా చల్లగా ఉందని కాఫీ ఇద్దాం అనుకున్నాను. ఏంటే ఈ మధ్య నాకంటే వాడి మీద ఎక్కువ కేర్ చూపిస్తున్నావు? అదేం లేదు, మొన్నటి వరకు బాధలో ఉన్న నన్ను కన్సోల్ చేసి నవ్వించాడు కదా, ఆ అడ్మిరేషన్ అంతే. హరి అంతే, ఎప్పుడు ఎనర్జెటిక్ గా అందరినీ వైబ్ ఎలా చేస్తూ ఉంటాడు. దట్స్ వై ఐ లవ్ హిమ్. ఐ మీన్ ఐ లైక్ హిమ్. నా బెస్ట్ ఫ్రెండ్ గాడు కదా. కిందకి వెళ్దామా? హలో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. యు లయర్. ఇందులో నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కన్వర్జేషన్ డైలాగ్ టు డైలాగ్ నీకెలా తెలుస్తుంది? ఐఎమ్ డన్. నువ్వు సారొచ్చారు మూవీలో రవితేజ లాగా స్టోరీలు చెప్తుంటే నేను మొద్దు మొహం వేసుకొని వినాలా? ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్ గా ప్రాక్టీస్ పెట్టడం నా బుద్ధి తక్కువ. టైం అంతా హలో, వేస్ట్. ఒకసారి నేను చెప్పేది కంప్లీట్ గా వింటారా? ఇంకేం చెప్తావు? వాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పారని చెప్తావా? ఎగ్జాక్ట్లీ. హే పోవయ్యా. నిజమండి, కావాలంటే కాల్ హిస్టరీ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఏం అవసరం లేదు. నువ్వు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని ఒకేసారి లవ్ చేస్తూ హ్యాండిల్ చేస్తున్నావన్నప్పుడే నేను డిస్కనెక్ట్ అయిపోయాను. కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. ఓకే వెయిట్. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆర్తి, ఇట్ సైడ్ ఉన్నది భువన, వీళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నదే వాళ్ళ హౌస్. కావంటే మీరే చూడండి. నేను నిజాన్ని ఇంత హానెస్ట్గా ఎప్పుడు చెప్పలేదు. ఏమైంది? ఏం లేదు, నువ్వు చెప్పేది అబద్ధం అనుకున్నాను. అది నిజమనేసరికి కొంచెం షాకింగ్గా ఉంది. ఇదేనండి మెయిన్ ప్రాబ్లం. ఒకప్పుడు నేను అబద్ధం చెప్పినా సరే ప్రతి ఒక్కరు గుడ్డిగా నమ్మేసేవాళ్ళు. ఇప్పుడు నిజం చెప్తున్నాను ముర్రా అన్నా కూడా ఎవడూ నమ్మట్లేదు. నాన్న పులి స్టోరీ అయిపోయిందండి నా బతుకు. చా, సారీ, కూర్చోండి. అయినా ఎట్ ఏ టైం ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు పక్క పక్కన ఉన్నప్పుడు దొరికిపోతానన్న భయం వేలేదా? ఆబ్వియస్లీ చాలా భయం వేసింది. కానీ నా ఇష్టం ముందు ఆ భయం చాలా చిన్నదైపోయింది. పైగా వాళ్ళిద్దరికీ నా మీద చాలా నమ్మకం ఉంది. ఒకరికి విషయం తెలిస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారనే భయం కూడా ఉంది. ఆ రెండు చాలదా మనం మేనేజ్ చేయడానికి? ఇలాంటి విషయాల్లో ఎంత మేనేజ్ చేసినా దొరికిపోకుండా ఉండలేరు కదా. ఆల్రెడీ దొరికిపోయాను. ఎవరికి? ఆ రోజుల్లో కిలో టమాటాలు 50 రూపాయలు. 50 రూపాయలు కిలో టమాటా. 50 50 రూపాయలా? 30 చేసుకోనివ్వు. లేదు, రాదండి. సరే 40 ఫైనల్. రాదు. అయితే నాకేమొద్దు. అయినా 10 రూపాయలు కక్కుర్తి పడతావేంటే? సరే అక్క, వచ్చి తీసుకో. గొప్ప విజయం సాధించావు, ఎల్లు. వీడేంటి ఇక్కడ? ఇప్పుడు కనిపిస్తే వాయించేస్తాడేమో. తీసుకోండి మేడం. ఇవ్వు. ఎగస్ట్రాగా 2-3 టమాటాలు ఎక్కువ వేసిన. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావురా? అమ్మా అది. చందు వెళ్దాం పద. ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మా, అయిన ఎండలో నువ్వే చేస్తున్నావు. కాయగూరలు కావాలంటే నేను తీసుకొస్తాను కదమ్మా. ఎవర్రా అమ్మాయి? తను తన ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండా? నాకెప్పుడు చెప్పలేదు. అంటే పాత ఫ్రెండ్. అనుకోకుండా ఇక్కడ కలిసాము. ఏమార్తి? మావాడు అమ్మాయిలు ఊసే తీసుకురాడమ్మా, ఒట్టి దద్దోజనం. అందుకే షాక్ అయ్యాను. నీ పేరేంటమ్మా? ఆర్తి ఆంటీ. లక్షణంగా ఉన్నావమ్మా. పెళ్ళయిందా? ఇంకా లేదా ఆంటీ. చూస్తేనే తెలుస్తుందిలే అమ్మా. చూస్తే ఎలా తెలుస్తుందమ్మా? పోనీ ఇప్పుడు తెలిసింది కదా, మళ్ళీ అడగడం ఎందుకు? వెళ్దాం పద పద. నువ్వు ఉండరా? నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాం మనకెందుకమ్మా? నువ్వు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. పద పద పద. ఏమ్మా, నేను ఇబ్బంది పెడుతున్నానా? అయ్యో అలా ఏం లేదా ఆంటీ. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. సడన్ గా కొడుకు పక్కన ఒక అమ్మాయి కనిపిస్తే ఈడు జోడు బాగుందనిపిస్తే ఏ అమ్మాయినే ఇలాగే మాట్లాడుతుంది కదమ్మా.
అవునా ఆంటీ? అమ్మా ఏంటా ఇలా అడుక్కునేవాళ్ళగా? వెళ్ళి పక్క నుంచో, వెళ్ళి పక్క నుంచో. ఉమ్, ఏంటమ్మా ఎక్కడుంటున్నావా? నా పక్కన ఒక అమ్మాయిని చూస్తే మా అమ్మాయి ఎలా అయిపోతుంది. రోజుకి అమ్మాయితో తిరుగుతున్నానంటే ఏమైపోద్ది ఏంటో. సార్ మీరేంటి ఇక్కడ? ఆయన ఎందుకు సార్ ఇలా భయపడుతున్నారు? ఏం లేదులే కానీ లాంగ్ టైం నోసి ఏమైపోయావు? చెప్పాను కదా సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మరి వర్కింగ్ అవర్స్ లో ఇక్కడేం చేస్తున్నావయ్యా? మీరు వర్కింగ్ అవర్స్ ఎక్కడ చేస్తున్నారు? నాకు వీక్ ఆఫ్. నాకు ఫుల్. సార్ అంటే నాకు కూడా ఆఫీస్ సార్. ఈ తెలివితేటలతోనే మేడం బుట్లో పడేసావు కదా. సార్ ఇప్పుడేమని ఎందుకులేండి సార్. మీరు ఏదో పని మీద వచ్చినట్టున్నారు. టమోటాలు కొందామని వచ్చానయ్యా, కిలో 50 చెప్తున్నారు. ఓహో, అక్కడ అడగండి, 40కి అవునా? ఇచ్చేస్తాడు. థ్యాంక్స్ అమ్మా. మీరు? మా అమ్మ. ఓ, అమ్మతో వచ్చావా? కాదు, అమ్మాయితో వచ్చాడు. అవునా? మరి మేడం? మేడమా? మా మేడం అమ్మా. మా మేడం కూరగాయలు తమ్మని ఇక్కడ పంపించింది. వారి కోసం వస్తే తనకు అనిపించింది. ఓ, ఇంట్లో ఇంకా చెప్పలేదా? దేని గురించి? మా మేడం గురించి సార్. ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎలా చెప్తాం సార్? గుడ్ గుడ్. ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు ఆఫీస్ విషయాలు. అయినా మా అబ్బాయిని కూరగాయలకు పంపించడం ఏంటి? ఇలాంటివన్నీ చెప్పొద్దని మీ మేడంకి చెప్పండి. నేనే నీ చేత కూరగాయలు తెప్పించుకోను. ఆవిడెవర్రా? అంత పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. మీ మేడంని గట్టిగా అడగలేవా? సాఫ్ట్వేరా? మరి కూరగాయలు తీసుకొచ్చే పనుడు అనుకున్నారా? అమ్మా అలా ఏం లేదమ్మా, మనం మాట్లాడదాం పద. ఏం మాట్లాడతావు ఏంటి? హరి ఆగు. హరి ఒక్కసారి ఇలారా. ఇంకేంటమ్మా? ఏంటి సార్? నా ఇంక్రిమెంట్ గురించి మేడం కొంచెం చెప్పయ్యా. సార్ ఇంక్రిమెంట్ కోసం ఎంప్లాయీ మేనేజర్ని అడగాలి సార్, అంతేగాని మేనేజర్ ఎంప్లాయీని కాదు. నాకు నీలాగా అమ్మాయిలు పడేయడం రాదు కదా, ఏం చేస్తాం? సరే సార్ నేను చెప్తాను. మర్చిపోకు, అసలే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తేడా వస్తే పరువు పోద్ది. ఓకేనా? ఓకే సార్. ఇలా పనిలో ఉండు. ఓకే అమ్మా, వెళ్దామా? జాగ్రత్తమ్మా, కుదిరినప్పుడు ఇంటికి రా, సరేనా? రే, నాతో వస్తున్నావా? మీ మేడం కాయగూరలు తీసుకెళ్తున్నావా? పదమ్మా, ఇంటి వరకు తోడొస్తాను. సరేనమ్మా, ఉంటాను. ఆర్తి నువ్వు ఆటోలో వెళ్ళిపో, నేను అమ్మని డ్రాప్ చేసి వస్తాను. ఓకేనా? సారీ, బాయ్. ఆర్తిని మా అమ్మకి ఫ్రెండ్ అని పరిచయం చేసినందుకు బాగా హర్ట్ అయింది. అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళినందుకు ఇంకా హర్ట్ అయింది. అసలే చాలా సెన్సిటివ్ తను. ఆ రోజే తనని మళ్ళీ కలిసి కూల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడికొచ్చాం బోని? చెప్తాను పద. నువ్వు బానే ఉన్నావా? ఐఎమ్ ఫైన్. అయితే సంథింగ్ ఏదో రాంగ్. ఇచ్చుడు. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. అంతేలే, బెస్ట్ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోవు కదా. నీకో విషయం చెప్తాను, నన్ను తప్పుగా అనుకోవుగా? ఏంటి అది? యాక్చువల్లీ నేను హరి 5 years బ్యాకే లవ్ చేసుకున్నాను. సారీ భువన. ఓయ్, ఇంకెంతసేపు వస్తావు? రా. వస్తున్నాను. కాల్ వస్తుంది, లిఫ్ట్ చేయి. ఎవడో నా ఫ్రెండ్ తాగేసి ఫోన్ చేసి ఉంటాడు, మనం వెళ్దాం పద. పర్లేదు, ఇంపార్టెంట్ అనుకుంటా, లిఫ్ట్ చేయి. ఆర్తి ఫోన్ చేస్తుంది. నాకు తెలుసు, స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో, ఎక్కడున్నావు? నేను బోనీతో బయటకు వచ్చాను. ఎంతసేపు పట్టొచ్చు బోని? నాకు లేట్ అవుతుంది అని చెప్పు. మేము రావడం కొంచెం లేట్ మేము అవుతుంది కాదు, నాకు లేట్ అవుతుందని చెప్పు. ఏ, నువ్వు ఇంటికి వెళ్ళవా? కదా, కొంచెం లేట్ అయిపోవచ్చు. బోని వచ్చేస్తుంది.
హలో మేడం కిరోసిన్ పెట్రోల్ రెడీయా? రెడీ. కట్టెలు అన్ని రెడీ మేడం. కిరోసిన్ పెట్రోల్ కట్టెలు అంటుందేంటి? వామ్మో ఒసేయ్, పెట్రోల్ ఎందుకే? కార్లో ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదా. తగలబెట్టడానికి. ఎవరిని? నిన్నే. నన్నా? ఏంటి అక్కడే ఆగిపోయావు? రా, కమాన్ కమాన్. హ్యాపీ యానివర్సరీ రా. ఓ, ఇదే చెప్దామని చూస్తున్నా, నువ్వే మర్చిపోయావు. ఏయ్ నేనెలా మర్చిపోతానే? హ్యాపీ యానివర్సరీ బోనీ. సర్ప్రైజ్ చాలా బాగుంది బోనీ. ఇది ఎన్నో యానివర్సరీయో గుర్తుందా? నువ్వు కలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. మరి కాలేజ్ టైం నుండి అయితే? కాలేజ్ టైంలో అంటే నాకంతగా గుర్తులేదు, చాలా గ్యాప్ వచ్చిందిగా. కానీ నేను మర్చిపోలేదుగా, నువ్వు నన్ను మధ్యలో వదిలేసావుగా. హే, అలా ఏం లేదు. నువ్వెక్కడున్నా సరే ఇదిగో ఇక్కడ ఉంటావు. అవునా? నేను ఇంకా అక్కడే ఉన్నానా? ఆహా. అయితే నాకు అక్కడ ఊపిరి ఆడట్లేదురా, నన్ను నేను తీసేసుకుంటా. ఏ బోడి, ఏం చేస్తున్నావే? ఊరికేరా, సరదాకి. అవునరా, హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయంటారు కదా. ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు. ఓహో, మా అమ్మ నాన్న కూడా ఉన్నారు. ఓ, 3 ఛాంబర్స్ లో మేము ముగ్గురం ఉన్నాం. మరి 4th ఛాంబర్ లో? సెల్ఫ్ లో. సెల్ఫ్ లో అనేది ఒకటి ఉంటుంది కదా, అది నాదే, నా ఛాంబరే. మరి ఆర్తి ఎక్కడుంది? హాల్లోనా? నీకు ఆర్తి ఎప్పటి నుంచి తెలుసు? పోనీ. ఓ, నువ్వు ఆర్తిని లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావా లేదా? తర్వాత ఏమైంది? పొడి చేసిందా? తను పొడిస్తే మీ ముందు నుంచి ఎలా మాట్లాడతాను? అవును కదా, మరి ఏం చేసింది? తనేం చేసిందో పక్కన పెడితే తనకి ఎవరు చెప్పుంటారు? ఆర్తియా? కాదు. మరి నా కర్మ. కన్నా? కన్నా వాడు అప్పటిలా లేడు. అప్పుడు నేను కొట్టింది వాడు అస్సలు మర్చిపోలేదు. స్టోరీ చాలా కాంప్లికేటెడ్ అయింది. అప్పుడే ఉంది, అసలు కదా ఇప్పుడే మొదలైంది. ఒక విధంగా ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోవచ్చు. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటపడాల్సిందే. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. కానీ నేను ఫ్లోలోనే ఉన్నా. నా ఫ్లో ఎక్కడ మిస్ అయిందో అస్సలు అర్థం కావట్లేదు. చాలా మెస్సప్ అయిపోయింది. మెస్సప్ అంటే గుర్తొచ్చింది, నిన్న మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళా. వాడు నా ఇంట్లో చూసేసరికి నేను బోని ఆర్తి మధ్యలో ఎలా నలిగిపోతున్నానో వాడు అలాగే నలిగిపోతాడని అనిపించింది. అక్కడి నుంచి ఎలాగైనా జంప్ అయిపోదాం అనుకున్నా, కానీ వాడికి హెల్ప్ చేయాలనిపించింది. వెంటనే నా ఫోన్ తీసి వాడికి ASBL స్పెక్ట్రా గురించి చూపించా. ఇది హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. స్పేషియస్ బాల్కనీ, 3 BHK లగ్జరియస్ ఫ్లాట్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనగానే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుందా? ఇది ఆఫర్లో 1.90 crore ఆల్ ఇంక్లూజివ్ ఉంది. అది కూడా లాస్ట్ 50 ఫ్లాట్సే ఉన్నాయి. బుకింగ్ లాస్ట్ డేట్ ఈస్ March 31st. ఆ కంటైనర్ లాంటి హౌస్ నుండి ఒక మంచి స్పేస్ అండ్ పీస్ ఉన్న లైఫ్లోకి మూవ్ అవ్వడం వాడికి స్టార్ట్ అయింది. నాకు కూడా అలాంటి ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. మీరు నాలా వెయిట్ చేయకండి. ASBL స్పెక్ట్రా సైట్ని వెంటనే విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 1.90 crore ఆఫర్ ఓన్లీ టిల్ March 31st. లాస్ట్ 50 ఫ్లాట్సే ఉన్నాయి. హరి అప్.